మనుషుల మీద అటాక్స్ జరగడం వరకు ఓకే. కానీ జంతువుల మీద కూడా అటాక్స్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఇన్ డాగ్స్. హ్యూమన్స్ ఎంతవరకు తెగిస్తున్నారు అంటే వాళ్ళ బాడీలో ఉండే కొన్ని కోరికలు తీర్చుకోవడానికి కుక్కల్ని కూడా వదిలిపెట్టట్లేదు. సో ఇలాంటివి మీరు విన్నారా? దాన్ని కాల్డ్ బెస్టియాలిటీ అంటారండి. బెస్టియాలిటీ అనే వర్డ్ ఏంటంటే ఒక యానిమల్ని ఒక హ్యూమన్ సెక్స్ చేయడం, రేప్ చేయడం ఇలాంటిది కామన్గా వింటూ ఉంటాము. సో ఇంకా ఇది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. సో ఆ యానిమల్కి ఏం తెలియదు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. అది ఇంకా ఎలా ఉంది అంటే యాక్ట్ ఈజ్ చాలా సివియర్ అండి. ఇన్ కేస్ అది కేసు ఫైల్ అవుతే మాత్రం దే విల్ గో ఇన్ టు ద జైల్. బెస్టియాలిటీ యాక్ట్స్ అనేది వెరీ సీరియస్గా. మీకు ఈ విషయం తెలుసా సార్? లైక్ అంటే ఒక యూట్యూబర్ నార్త్లో కుక్కకి సరదా కోసం ఒక బెలూన్ కట్టేసేసి పట్టుకుంటే అతనికి అన్బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఐడియా ఉందా మీకు? ఇది విన్నారా? విన్నానండి. సో అంటే ఒక యానిమల్ని నాట్ ఓన్లీ ఇలా బెలూన్స్ కట్టడం కాదు, సో ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ ఒక ట్రక్లో 4 యానిమల్స్ పడ్డాయి, ఒక 10 యానిమల్స్ వేసిందని చిత్రహింసలు పెడుతూ ట్రావెల్ చేయడం కానీ, సో ఒక ఎనీ యానిమల్ ఒక స్కూటర్ పైన లాగేసుకుంటూ పోవడం కానీ, దాన్ని గుంజుకుంటూ వెళ్ళిపోవడం, విచ్ ఈజ్ యువర్ కాజింగ్ డ్యామేజ్ టు దేర్ హెల్త్, అదంతా కూడా డెఫినెట్గా యాక్ట్స్ ఉన్నాయి. దట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రయాలిటీ యాక్ట్ అంటారు.